ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీకర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 70,000 ఉద్యోగాలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి ఉద్యోగాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వానికి పెద్దగా మేలు చేసినట్టు కనిపించడం లేదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం 2,54,832 మంది వాలంటీర్ల ఉండగా, ప్రస్తుతం అయితే ఇందులో 1,26,659 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు 1,08,000 మంది రాజీనామా చేశారు. దీంతో ఈ పోస్టులన్నీ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. కూటమిలో భాగంగా టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ పోస్టులన్నీ ఇప్పుడు భర్తీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారన్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు చంద్రబాబు వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామంటూ తెలియజేయడంతో చాలామంది టీడీపీ పార్టీకి ఓటు వేసినట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో వైసీపీ పార్టీ కేవలం 10వ తరగతి అర్హత ఉండి 45 ఏళ్ల లోపు ఉండే నిరుద్యోగులకు సైతం ఈ పోస్టులను ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వం నూతన నియమాలను చేపట్టిన తర్వాత 10,000 రూపాయల జీతాన్ని పెంచబోతున్నట్లు తెలుస్తుంది. వాలంటరీ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే 10వ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ, ఆధార్ కార్డ్, క్యాస్ట్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అయితే ఈ నూతన వాలంటరీ పోస్టులను గతంలో మాదిరిగా ఇంటర్వ్యూతో నిర్వహిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి అయితే ఉంది. గతంలో ఒక్కో వాలంటీర్కు కేవలం 50 ఇండ్లు కేటాయించేవారు. కానీ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 300 ఇండ్లకు ఒక వాలంటీర్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అఫీషియల్గా ఇంకా వెలువడలేదు. గతంలో వాలంటీర్లు కేవలం వారానికి 3 రోజులు మాత్రమే సచివాలయంలోకి వెళ్ళేవారు. కానీ నూతన నియామకం నిబంధనల ప్రకారం ప్రతిరోజు సచివాలయం, మండలంలో నిర్వహించే మీటింగులకు ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతేకాకుండా వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా చేయాలి. ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము అందించే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.